UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. ఉపనిషత్తులకు సంబంధించి మనం గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసి ఉన్నాం. మీ అందరి నుంచి విశేష ఆదరణ లభిస్తూ ఉంది. దానికి ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించి పూర్తి వివరించడానికి నాతో పాటు ఉన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి విశ్రాంత ఆచార్య డాక్టర్ మసను చెన్నప్ప గారు. అలాగే ఉపనిషత్తులకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేశారు, నిరంతరం కొనసాగిస్తూనే ఉంటారు ఆయన పరిశోధనలు. ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ దానికి సంబంధించిన పూర్తి అవగాహన కొంతమందికి మాత్రమే ఉంటుంది. అందులో ప్రథములు అని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఉపనిషత్తులకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువుగారితో మాట్లాడాలి అనుకున్న వారు కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మ్యాక్సిమం మీరు ఎంతమందికి ఉపనిషత్తుల గురించి చెప్పాలి అనుకుంటున్నారో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్కారం అండి. అమ్మ నమస్తే. గతంలో మనం చేసిన ఉపనిషత్తుకు సంబంధించి చాలా మంచి ఆదరణ లభించడంతో మనం కార్యక్రమం అనేది కొనసాగించాలి అని అనుకున్నాం. ఇక ఈ ఈశావాస్య ఉపనిషత్తు అంటే ఏమిటి, దేనికి సంబంధించింది చెప్పండి. మంచి ప్రశ్న. ఈ ఉపనిషత్తుల్లో ఈశావాస్య ఉపనిషత్తు మొట్టమొదటిది. దీన్ని ప్రథమ ఉపనిషత్తుగా దీన్ని భావిస్తారు. ఎందుకంటే ఇది వేదాంతర్భాగం అన్నమాట. మనకు 4 వేదాలు ఉన్నాయి. ఈ 4 వేదాలు కూడా పరమేశ్వరుని ముఖం నుంచే వచ్చాయి అని మనకు బ్రాహ్మణ గ్రంథాలు, ఉపనిషత్తులు కూడా చెబుతూ ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, ఇవి 4 వేదాలు. ఈ 4 వేదాలకు సంబంధించినటువంటి ఉపనిషత్తులు మనకు ఒక 10-12 వరుసగా కనిపిస్తాయి. అది ఇందులో మొదటి ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు యజుర్వేదానికి సంబంధించినటువంటిది. యజుర్వేదంలో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 40 అధ్యాయాల్లో 40వ అధ్యాయం ఈ ఈశావాస్యోపనిషత్తు. ఎందుకు దీనికి ఈశావాస్యోపనిషత్తు అనే పేరు వచ్చింది అంటే ఈశ శబ్దం చేత మొదలైంది గనక. అది ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే ఒక ఉపనిషత్తు కేనోపనిషత్తు, అది కేన శబ్దం చేత మొదలైంది కాబట్టి అది కేనోపనిషత్తు. ప్రశ్నతో మొదలైనటువంటి ఉపనిషత్తు కనుక అది ప్రశ్నోపనిషత్తు. అట్లాగే ఈ ఈశోపనిషత్తు, దీన్ని ఈశోపనిషత్తు అని కూడా అంటారు, ఈశావాస్యోపనిషత్తు అని కూడా అంటారు. ఈశావాస్య శబ్దం చేత ఇది ఆరంభమైంది గనక ఈశావాస్యోపనిషత్తు. ఇది వేదాంతర్భాగం గనక దీనికి మంత్రోపనిషత్తు అని పేరు. దీనికి తర్వాత అంతేకాదు దీన్ని వాజసనేయ ఉపనిషత్తు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే బ్రాహ్మణాల్లో దీనికి ఈ పేరు ఉంది. ఈ ఉపనిషత్తు మనకు పరబ్రహ్మ గురించి చెప్పడమే కాదు, పరబ్రహ్మన్న భగవంతుడన్న ఉపనిషత్తుల్లో మనకు పురాణాల్లో ఇప్పుడు 18 పురాణాలు ఉన్నాయి. ఒక్కొక్క పురాణం ఒక దేవతకు సంబంధించింది. అక్కడ దేవత అంటారు, దేవతనే దేవుడు అంటారు. అక్కడ ఒక్కొక్క దేవునికి సంబంధించింది ఒక్కొక్క పురాణం అని చెప్పినా ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు మనకు తెలిసిన 3 మూర్తులు ఉన్నారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. కానీ ఉపనిషత్తుల్లో ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉండరు. ఒక పరబ్రహ్మ మాత్రమే ఉంటాడు. ఆ పరబ్రహ్మకే పరమాత్మ అని పేరు, ఆ పరమాత్మకే ఈశ్వరుడని పేరు, పరమేశ్వరుడని పేరు, అన్ని ఒకరే. అంతేకాదు విశ్వేశ్వరుడని పేరు, చివరికి ఈశుడు అని పేరు. అందుకే ఈశావాస్యోపనిషత్తు అనే పేరు దీనికి రావడం జరిగింది. ఈశుడు అంటే సృష్టికర్త అని. ఈ చరాచర సృష్టికి ఎవరు మూల కారణమో, ఎవరి చేత ఈ ప్రపంచం నిర్మింపబడిందో,
తర్వాత ఎవరి చేత ఈ ప్రపంచం పోషింపబడుతూ ఉందో, ఉమ్, ఎవరి చేత చివరికి ఈ ప్రపంచం లయమవుతుందో, ప్రళయం అవుతుందో. ఉమ్, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం జలప్రళయం, చిన్న చిన్న జలప్రళయాలు వస్తున్నాయి మనకు. ఉమ్, ఇటువంటి ప్రళయాలు కూడా వస్తూ ఉంటాయి. ఉమ్, కానీ ఎవని చేత మహాప్రళయం సంభవిస్తుందో ఉమ్, అటువంటి వాడు ఈశుడు అన్నమాట. ఉమ్, ఈశుడు అంటే ఐశ్వర్యశాలి అనే అర్థం కూడా ఉంది. ఉమ్, అనేక అర్థములు ఉన్నాయి ఈశ శబ్దానికి. ఉమ్, అటువంటి ఈశుడు భగవంతుడు, పరమాత్మ, పరబ్రహ్మ. ఉమ్, ఆయనకు సంబంధించినటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో మనకు ఈ ఉపనిషత్తు ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే. తర్వాత ఇది పూర్తిగా మంత్రభాగమే. ఉమ్, అంటే వేదాల్లో ఉన్నటువంటి శ్లోకాలను మంత్రాలని అంటారు. ఉమ్, అంటే మంత్రం అంటే మననత్రాయతే ఇది మంత్ర. ఉమ్, ఎవరు ఉమ్, దాన్ని మననం చేస్తే వారిని ఇది రక్షిస్తుంది. ఉమ్, కాబట్టి దానికి మంత్రం అని పేరు. ఓకే. కాబట్టి ఈ 4 వేదాల్లో 20,400కు పైగా మంత్రాలు ఉన్నాయి. ఉమ్, ఏ మంత్రమైనా సరే అది మనకు మననం చేసినట్టయితే, ఉమ్, తర్వాత అది ఆచరణలో దాన్ని తీసుకొచ్చినట్లయితే ఉమ్, అది మనల్ని రక్షిస్తుంది. ఎందుకు ఉదాహరణకు ఇప్పుడు ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్ విద్య ఏమవుతుంది? ఆ చదివిన వాడిని రక్షిస్తుంది, తర్వాత లోకాన్ని రక్షిస్తుంది. అవును. ఏదైనా వైద్య విద్య ఉమ్, అనుకోండి, ఉమ్, అనేక ఉమ్, రకాలైనటువంటి లౌకిక విద్యలు ఉన్నాయి. ఉమ్, లౌకిక విద్యలు ఏ విధంగా చదివినటువంటి వాడికి ఉపయోగపడతాయో, ఉమ్, అదే విధంగా అంటే నేర్చుకున్న వానికి ఉపయోగపడతాయో, అదే విధంగా లోకానికి కూడా ఉపయోగపడతాయి. రైట్. అట్లాగే ఈ ఉపనిషత్తు అంటే ఉమ్, వేద విద్య ఏదైతే ఉన్నదో దీనికి బ్రహ్మ విద్య అని కూడా పేరు. ఉమ్, దీనికి బ్రహ్మ విద్య అని కూడా అంటారు. ఉమ్, బ్రహ్మ విద్య అంటే పరబ్రహ్మకు సంబంధించిన విద్య అని అర్థం చేసుకోవచ్చు, గొప్ప విద్య అనే అర్థం కూడా చేసుకోవచ్చు. బ్రహ్మ శబ్దానికి గొప్ప అనే అర్థం ఉంది. ఉమ్, ఉమ్, అది కాబట్టి ఇది ఈశావాస్యోపనిషత్తు మంత్రోపనిషత్తు అన్నమాట. రైట్. అంటే ఇది పూర్తిగా ఇందులో ఉన్నటువంటివి వాటిని మంత్రములే అంటారు. ఉమ్. అయితే గురువుగారు, మంత్రాలకు సంబంధించి మరో వీడియో తప్పకుండా చేద్దాం. అసలు ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటి, మొదటి మంత్రం ఏం చెప్తుంది, ఈ విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సో ఈశావాస్య ఉపనిషత్తు అంటే ఏమిటి, దేనికి సంబంధించింది, ఎందుకు దానికి ఆ పేరు రావటం జరిగింది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. తదుపరి ఎపిసోడ్లో ఖచ్చితంగా ఈ మంత్రాలకు సంబంధించి అసలు ఎన్ని మంత్రాలు ఉన్నాయని వివరిస్తూనే మొదటి మంత్రం యొక్క విశిష్టత ఏమిటి, ఈ విషయాల గురించి తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.